నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పారిశుద్ధ నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్న మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ పనుల పరిశీలన. అద్దంకి మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్. వివరాలు వెల్లడించిన ఎంఈఓ సుధాకర్. పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయాలన్న అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి. గోడపాలెంలో పోషణ్ పక్వాడా వార్షికోత్సవాల కార్యక్రమ నిర్వహణ. అద్దంకి పట్టణంలో పారిశుద్ధ నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పారిశుద్ధ సిబ్బందికి సూచించారు. బుధవారం పట్టణంలోని నంబూరివారిపాలెం ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. పారిశుద్ధంలో లోపాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కాలనీ వాసులకు కమిషనర్ సూచించారు. మున్సిపాలిటీ చెత్త బండికి చెత్తను అందజేయాలని కాలనీ వాసులను సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో బుధవారం అద్దంకిలో జనసేన నాయకులు పూజలు చేశారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అద్దంకి మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఎంఈఓ బి సుధాకర్ బుధవారం తెలిపారు. ఎంఈఓ మాట్లాడుతూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్లు వారి పరిధిలోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ఈ నెల 15 లోపు పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బడిలో పిల్లలందరూ కూడా పాఠశాల చదవాలి. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశాము. ప్రతి పాఠశాలలో కూడా ప్రధాన ఉపాధ్యాయుడు, అదేవిధంగా టీచర్లు, విద్యా కమిటీ చైర్మన్లు వారి పరిధిలో ఉన్న విద్యార్థుల మొత్తాన్ని సేకరించి మనం 15 తారీఖులో పాఠశాల చేర్చాలి. 31/5/2025 నాటికి అంగన్వాడీలో కూడా 5 సంవత్సరాలు నిండకపోయినా ఆ పాఠశాల ఒకటి క్లాస్ చేర్చాలి. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల చేర్చడం వలన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఉచిత భోజనం మరియు యూనిఫామ్ ఇస్తున్నాము, బుక్స్ ఇస్తున్నాము. ఇది ఎందుకు కూడా తల్లిదండ్రులు గమనించాలి. దీన్ని ప్రభుత్వం వారు కూడా ఒక ఫిక్సేజ్గా తీసుకొని మనం డ్రైవ్ చేయమన్నారు. ఈ డ్రైవ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా బయట తిరగకూడదు. ఇది ప్రభుత్వం ఇది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల. అద్దంకి పట్టణం అత్తులూరి ధ్వజారిణి రామ మందిరం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారి దేవాలయం భక్తులు ప్రత్యేక భజనలు, పూజలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్యాలు అలరించాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. వేసవి దృష్ట్యా అద్దంకి పట్టణ ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా మున్సిపల్ నిధులతో 9 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. కూలింగ్ మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వస్తే వారిని మున్సిపల్ ఆధ్వర్యంలో వాటర్ సప్లై చేస్తామన్నారు. వార్డుల్లో నీటి సమస్య ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తామన్నారు. వేసవి కాలం దృష్ట్యా పట్టణ ప్రజలు ఇబ్బంది లేకుండా మన పట్టణంలో ఒక 9 చలివేంద్రాలు అనేవి మున్సిపల్ ఫండ్స్ ద్వారా గౌరవ మినిస్టర్ గారి సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏదైతే మనకి గతంలో మామూలుగా మనం వాటర్ పోసేవాళ్ళం, ఇప్పుడైతే మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ అనేది ఎండ దృష్ట్యా మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి మేము పెడతామని చెప్తే వాళ్ళకి వాటర్ సప్లై చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వార్డుల్లో కనుక ఎక్కడైనా వాటర్ సప్లై అది ఉంటే వాటర్ సప్లై ప్రాబ్లం. అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మంగళవారం రాత్రి ఎస్ఐ ఖాదర్ భాష ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాత్రుల సమయాల్లో ఆ ప్రాంతంలో తిరుగుతున్న వాహన డ్రైవర్లను ఆపి వారి ఐడెంటిటీ కార్డులను పరిశీలించారు.
మధ్యరాత్రి తిరగవద్దని వాహన డ్రైవర్లను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో తనిఖీలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలని అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి అన్నారు. అద్దంకిలోని గౌడపాలెంలో పోషణ్ పక్వాడా పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. సూపర్వైజర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రిపాలు తాగించాలన్నారు. 2 సంవత్సరాల పాటు తల్లిపాలు తాగిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. విద్యుత్ రంగంలో దేశంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ను నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే పిఎస్పీల ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని యాగంటి, రాజపాలెం, గడికోట, అరవేటిపల్లి, దిన్నేపల్లి ప్రాంతాల్లో సుమారు 5,000 మెగావాట్లతో పిఎస్పీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటర్నేషనల్ హైడ్రో అసోసియేషన్ ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పెట్టుబడిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.